జనవరి 1 నుంచి నిర్మల్ జిల్లాలో భిక్షాటన పూర్తిగా నిషేధించబోతున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా భిక్షాటన నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ ను కూడా రూపొందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు బైంసా, ఖానాపూర్ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, దేవాలయాల్లో భిక్షాటన చేసేవారితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా, కొత్త బస్టాండ్, శాంతినగర్ చౌరస్తా, ఈద్గాం చౌరస్తా తదితర ప్రాంతాలలో భిక్షాటన చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. వారితో కలుగుతున్న ఇబ్బందులపై కలెక్టర్కు ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన కలెక్టర్ జిల్లాలో భిక్షాటనను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాలో భిక్షాటనను పూర్తిగా నిషేధించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయబోతున్నారు. భిక్షాటనను ప్రోత్సహించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. జనవరి 1 నుంచి నిర్మల్ జిల్లాలో భిక్షాటన పూర్తిగా నిషేధించబోతున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా భిక్షాటన నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ ను కూడా రూపొందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు బైంసా, ఖానాపూర్ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, దేవాలయాల్లో భిక్షాటన చేసేవారితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. ముఖ్యంగా మనకు నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకు బహిరంగ ప్రదేశాలలో రోడ్ల మీద మనకు భిక్షాల యొక్క ఇబ్బంది ఎక్కువ అయిపోయింది. ముఖ్యంగా గతంలో కేవలము బస్ స్టాండ్లు కానీ ఇతర రైల్వే స్టేషన్లు కానీ అక్కడ మాత్రమే భిక్షాటన చేసుకునేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్లపైకి వస్తున్నారు. మెయిన్ గా ఏమవుతుందంటే ఇక్కడ మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడైతే మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయో అక్కడ ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా మనకు నిర్మల్ టౌన్ కి వచ్చేసి నిర్మల్ టౌన్ మనకి ఇట నిజామాబాద్ నుంచి ఎంటర్ అయినా, ఇటు మంచిర్యాల నుంచి ఎంటర్ అయినా, ఇటు బైంసా నుంచి వచ్చినా, ఇటు మహారాష్ట్ర వైపు నుంచి వచ్చినా సరే మెయిన్ ఆ సిటీకి ఎంటర్ అవుట్ తోటే పెద్ద పెద్ద సిగ్నల్స్ ఉంటాయి. ఎందుకంటే నిర్మల్ టౌన్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా కూడళ్ళు అక్కడ చౌరస్తాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ చౌరస్తాల వద్ద గత దాదాపు ఒక 2 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున భిక్షగాళ్ళు కుటుంబాలతో సహా బ్యాచ్లుగా వచ్చి అక్కడ ఉంటున్నారు. సో ఉండి సిగ్నల్స్ పడిన క్రమంలో అక్కడ ఎవరైతే వెహికల్స్, కార్లు కానీ ఆటోలు కానీ మిగతా బైక్ వాళ్ళ దగ్గర వెళ్తున్నారు, వెళ్ళి వాళ్ళని డబ్బులు అడుగుతున్నారు. ఒకవైపు అటు సిగ్నల్ పడడము, ఒకవైపు వీళ్ళకు మానవతా దృక్పథంతో సహాయం చేసే క్రమంలో సిగ్నల్ పడి జంపు కావడము, వీళ్ళకి ఆగిపోవడము, డబ్బులు ఇవ్వకపోవడము, ఇట్లా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో సడన్ గా మనకు వీళ్ళకు డబ్బులు ఇచ్చి మూవ్ అయ్యే క్రమంలో గ్రీన్ సిగ్నల్ నుంచి రెడ్ సిగ్నల్ పడడంతో కొంతమంది బైక్ వాళ్ళ కానీ కార్ల వాళ్ళ కానీ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ డ్యూటీలకు వెళ్ళినప్పుడు కానీ పనుల్లో వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు కొంచెం హడావుడిగా ఉంటున్న క్రమంలో అటు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వీళ్ళ యొక్క ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక ఇద్దరు ముగ్గురు బ్యాచ్ వస్తున్నారు. బ్యాచ్ వచ్చి ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక పర్సన్ వచ్చిన తర్వాత బైక్ మీద కానీ కారు మీద కానీ అతను డబ్బు లేకపోతే మళ్ళీ ఇంకొకరు వస్తుంటారు. అతను వారికి లేకుండా మళ్ళీ ఇంకొకరు వస్తున్నారు. అంటే ఇక్కడ పర్సన్స్ కి ఏమవుతుందండి, వ్యక్తులకు అవి ఒకరు వచ్చిళ్ళు వేయలే కదా, ఇద్దరు వచ్చిళ్ళు మనం ఏం వేయలే కదా, ముగ్గురు వచ్చిళ్ళు కనీసం ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వాలి కదా అని మన సైకలాజికల్ గా మనకు ఫీలింగ్ వెళ్ళిపోయి వాళ్ళకి అక్కడ దానం చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి ఇట్లా మనం వేసే క్రమంలో రెడ్ సిగ్నల్ వద్ద మనం వెళ్ళకుండా గ్రీన్ సిగ్నల్ లేని క్రమంలో ఇంకా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. సో ఇదంతా కూడా అబ్జర్వ్ చేశారు. కొంతమంది వాహనదారులు కూడా పోలీసులకు కానీ అధికారులకు కానీ ఫిర్యాదులు కూడా చేశారు. ఎప్పటికప్పుడు ఒక నిర్మల్ జిల్లాని వాళ్ళు కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఎక్కువగా వాళ్ళని కూడా ఏం జరుగుతుందని కూడా అబ్జర్వ్ చేశారు. సో ఇది ఎక్కువగా అయిపోయింది అన్నట్టు. ఆ బ్యాచ్లు రావడము, అక్కడ ఉండడము, చేయడము,
దాంతో పాటు ఇటీవల మనకు హిజ్రాల ఒక వాడి కూడా దౌర్జన్యం కూడా కొంచెం ఎక్కువైపోయిందండి. సిగ్నల్స్ దగ్గర గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళు మామూలుగా ట్రైన్లల్లా బస్సులల్లా అట్లా మాత్రమే వెళ్లే వాళ్ళు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా వాళ్ళు హిజ్రాలు కూడా అక్కడ వచ్చి ఉంటున్నారు, వాళ్ళు కూడా అడుక్కుంటున్నారు. సో వాళ్ళకి కూడా వాళ్ళ డామినేషన్ కూడా అక్కడ ఎక్కువైపోతుంది. సో దీంతో అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో వీటన్నిటిని దృష్ట్యా అసలు ఏం జరుగుతుంది నిర్మల్ జిల్లాలో, ముఖ్యంగా నిర్మల్ పట్టణంలో ఏం జరుగుతుందంటే కొన్ని నేపథ్యంలో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ మెయిన్ ఎక్కడైతే ఉంటాయో బజార్ ఏరియా, ట్రాఫిక్ సిగ్నల్, మార్కెట్ ఏరియా, బస్ స్టాండ్ ఏరియా, సో ఇదంతా ఏరియాలు ఏదైతే ఉంటాయో అక్కడ మెయిన్ ఇటు మంచిర్యాల చౌరస్తా కానీ, అటు నిజామాబాద్ చౌరస్తా, అటు శివాజీ చౌక్, అటు బస్ స్టాండ్ ఏరియా, అటు అంబేద్కర్ సెంటర్, సో ఈ ఏరియాలన్నిటిని కూడా చాలా రోజుల నుంచి మానిటరింగ్ చేసినటువంటి అధికారులు సో కంప్లీట్ గా భిక్షాటన ఈ కూడలలో చౌరస్తాల్లో సర్కిళ్లలో భిక్షాటన కంప్లీట్ గా బంద్ చేయించారు. బంద్ చేయించే వాళ్ళందరినీ కూడా ఎక్కడైతే షెల్టర్స్ ఉంటాయో గవర్నమెంట్ షెల్టర్ కూడా గతంలో ఏర్పాటు చేశారు నిర్మల్ టౌన్ లో. ఆ షెల్టర్స్ కూడా వాళ్ళు షిఫ్ట్ చేశారు. మీరు ఇక్కడే ఉండండి, మీరు బయటికి వెళ్ళండి, మీరు ఏదైతే వృత్తిపరంగా మీరు చేసుకుంటారో భిక్షాటన చేసుకోండి, కానీ సిగ్నల్స్ దగ్గర, చౌరస్ దగ్గర, పబ్లిక్ ఏరియాలు ఎక్కువ ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు ఎలాంటి భిక్షాటన చేయొద్దని కూడా వారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టుగా మన సమాచారం ఉంది. సో నేపథ్యంలో ఈ రోజు నుంచి బహిరంగంగా ముఖ్యంగా చౌరస్తాల్లో, సర్కిళ్లలో ఎక్కడైనా సరే ప్రజల్ని గాని ప్రయాణికులు గాని ఇబ్బంది పెడుతూ భిక్షాటన చేస్తే కూడా నేను వాళ్ళని మళ్ళీ కౌన్సిలింగ్ ఇస్తాము, అవసరం అనుకుంటే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా మానవత దృక్పథంతో ఆలోచిస్తామని కూడా అధికారులు తెలిపిన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో మరి ఈ రోజు నుంచి అయితే కంప్లీట్ గా భిక్షాటన బంద్ అయ్యే అవకాశం ఉంది. సో కొంతమంది ఇనే అవకాశం లేదని కూడా ఆల్రెడీ అధికారులు తెలిసింది. ఎందుకంటే మేము కౌన్సిలింగ్ ఇచ్చి మనము హ్యూమన్ యాంగిల్ ఆలోచించి చెప్పినప్పుడు కూడా వాళ్ళు బతకడానికి వాళ్ళ పొట్ట నింపుకోవడానికి కూడా కంపల్సరీ మళ్ళీ వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనకు ఖచ్చితంగా మనకు ట్రాఫిక్ పోలీసులు ఉంటున్నారు, అప్పుడప్పుడు సివిల్ పోలీసులు కూడా అక్కడక్కడ వాళ్ళు బందోబస్తు చేస్తున్నారు, ఫైన్ వేస్తున్నారు. సో ఆ బాధ్యతను అక్కడ వాళ్ళకి అప్పగించడం జరిగింది. సిగ్నల్స్ దగ్గర కానీ మెయిన్ ఏరియాలో ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో వాళ్ళు అదంతా మానిటరింగ్ చేస్తారు. అక్కడ భిక్షాటన చేసే వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి మరొకసారి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని పంపిస్తారు. ఇదంతా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా హ్యూమన్ యాంగిల్ లో మానవత దృక్పథంతో వాళ్ళు భిక్షాటన చేసుకుంటూ వాళ్ళు బ్రతికే విధంగా ప్రయాణికులకు, ప్రజలకు కూడా ఇక్కడ ఇబ్బంది లేకునే విధంగా ఒక కొత్త ప్రయత్నానికి అయితే నిర్మల్ జిల్లా అధికారులు అయితే శ్రీకారం చుట్టారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.